మా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన రాజీనామా చేశాడు అనేటువంటిది, అంటే పదవికి రాజకీయాల్లో కొనసాగనన్నాడని రకరకాలైనటువంటివి ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. అటువంటి నేపథ్యంలో ఆయనతో మేము మాట్లాడలేదు. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి కలగనటువంటి వ్యక్తి, మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎల్లో మీడియా కావచ్చు, కొంతమంది స్వార్థపరులు కావచ్చు, అనేక రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు పన్ని ఆయన మీద కక్ష సాధింపులకు పాల్పడ్డా ఎక్కడా చెల్లించకుండా వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి వాడు. మేమందరం నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా వస్తే నెల్లూరు జిల్లా ఆయన నేతృత్వంలో ఆయన యొక్క ఆలోచన విధానం, కష్టపడేటువంటి మనస్తత్వం మరింత అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆశించాం. కానీ దురదృష్టం, ఇది నెల్లూరు జిల్లా ప్రజల దురదృష్టం. అటువంటి వ్యక్తి ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందలేకపోయాడు. కాబట్టి ఏది ఏమైనా సరే ఒకసారి ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి వివరాలు తెలియకుండా స్పందించడం సబబుగా ఉండదు. కాబట్టి మరలా చెప్పేటువంటిది, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి, కీలకమైనటువంటి నాయకుడు. తప్పనిసరిగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆలోచనలు, ఆయన సూచనలు, సలహాలు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విడదీయరానటువంటి అనుబంధ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మేమందరం కూడా ఒకవేళ ఆయన ఏదన్నా ఒక ఆలోచన చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు రాజకీయాల్లో ఉండాల్సిందే, సేవాభావంతో కొనసాగించాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది.